వెల్కమ్ టు అవర్ ఛానల్. నేషనల్ లెవెల్ గా క్రష్ ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుత రోజుల్లో మనందరికీ కనిపించే హీరోయిన్ రష్మిక. అండ్ తెలుగు హీరోగా తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ. ప్రస్తుతం సోషల్ మీడియా తీస్తే ఏదో ఒక అంశం వీళ్ళిద్దరి పెళ్లి పైనే వస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ సినిమాకి ఒక హీరో, అది కూడా ఆ ఒక స్టార్ డైరెక్టర్ రాకపోవటం, ప్రత్యేకంగా కూడా ఏంటా అన్న అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు, ఆ వెరీ లిమిటెడ్ సెలబ్రిటీలు ఎవరని మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో ప్రస్తుతం విజయ్ దేవరకొండ రష్మిక గారి పెళ్లి విషయం ఆ నోట ఈ నోట చేరి చాలా వైరల్ అయిపోతుంది. అయితే వాళ్ళ పెళ్లికి మాత్రం స్పెషల్ గా తయారు చేసిన లిస్ట్ లో ఉన్న సెలబ్రిటీలు మాత్రమే రావడానికి అండ్ పిలవడానికి సుముఖంగా ఉన్నారట. ఆ స్టార్ హీరో హీరోయిన్లు డైరెక్టర్లు ఎవరండి? ఎట్టకేలకు విజయ్ దేవరకొండ అండ్ రష్మికల పెళ్లి అఫీషియల్ గా అనౌన్స్ అయిన మాట మనకు తెలిసిన విషయమే. వాళ్ళు చెప్పకుండా గత 10 రోజులు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతానే ఉంది. ఉదయపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్పేసి, అంటే ముఖ్యులు కావలసిన వాళ్ళ ఆత్మీయులతో కలిపి అలా దూరంగా వెళ్ళి చేసుకునేటువంటి డెస్టినేషన్ వివాహాలని ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతా ఉన్నాయి. సో ఉదయపూర్లో ఇట్లాంటి వివాహాలు తరచూ జరుగుతూనే ఉంటుంది. ఉదయపూర్ టౌన్ లో ఇట్లాంటి వివాహాలకు పెద్దింటి పేరు. అక్కడ దగ్గర దగ్గర 100కు పైచిలుకు రిసార్ట్స్లు వివాహాల కోసం, ఇట్లాంటి ఫంక్షన్ల కోసం కూడా సపరేట్ ప్యాకేజీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్థితిమంతులు మ్యాక్సిమం సౌండ్ పార్టీస్ అందరూ కూడా అక్కడ వివాహాలు చేసుకోవడం తరచూ వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ తనకు చెందినటువంటి అత్యంత దగ్గర వాళ్ళు, నేర్ అండ్ డేరు, తక్కువ మందిలో బంధువర్గం మిత్రవర్గంతో చాలా క్యాల్కులేటర్ గా ముందు స్ట్రిక్ట్లీ నో ఫర్ ఆల్ ఇన్విటేషన్, అంటే అందరికీ ఆహ్వానం లేదు అంటూ కూడా మొదటి నుంచి చెప్పుకుంటూ వెళుతున్నటువంటి ఓన్లీ వెల్కమ్స్ ఫర్ ఇన్విటేట్, అంటే ఎవరికైతే ఇన్విటేషన్ ఇచ్చే వాళ్ళు మాత్రం వెల్కమ్స్ అంటూ కూడా వార్తలు వింటా ఉన్నాం. సో మొత్తం మీద అయితే ఈ నెల 26వ తారీఖు నాడు వివాహం జరగనుంది. దానికి సంబంధించిన పెళ్లికి ముందు జరిగినటువంటి హిందూ సాంప్రదాయం తతంగాలు అయితే ఉన్నాయో 3 రోజుల తతంగాలు ఉంటాయి. అంటే ఈ రోజు 24వ తారీఖు రోజు హల్దీ అని ఈ మధ్య చేస్తూ ఉంటూ దాన్ని మంగళ స్నానాలు కూడా వ్యవహరిస్తూ ఉంటాం. హల్దీ ఈవెంట్ ఈ రోజును, రేపు సంగీత్ ఈవెంట్ అండ్ 26వ తారీఖు నాడు వైభవంగా పెళ్లి అయితే జరుపుకుంటున్నారు. అయితే ఇక్కడ ముందస్తుగా చెప్పబడినటువంటి లిస్టు ప్రకారం మాత్రమే ఆహ్వానితులు ఉన్నారు. అందులో విజయ్ దేవరకొండ అండ్ రష్మిక కుటుంబాలకు చెందినటువంటి చాలా దగ్గర రక్త బంధువులు, దగ్గర మిత్రులకు, అంటే చాలా టోటల్ గా ఒక 10-5% వాళ్ళ పరిచయాల్లో ఉన్నటువంటి 5-10% మంది మాత్రం ఆహ్వానిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే 4వ తారీఖు నాడు ఐటీసీ 4వ తారీఖు హైదరాబాద్ లో మాత్రం వైభవంగా బంధుమిత్రులు అందరికీ కూడా ఆహ్వానిస్తున్నారు. ఇది కూడా బంధుమిత్రుల కంటే తనకు బంధుమిత్రులకి మాత్రమే ఫర్ ఆల్ ఇన్విటేషన్ అని చెప్పి బహిరంగ సభలా కాదు, ఇన్విటేషన్ మాత్రమే అభిమానులకైనా సరే ఎవరికైనా సరే ఇన్విటేషన్ కార్డు నాలుగు మాత్రమే ఆహ్వానిస్తుంది. ఈ విధంగా వైభవంగా జరుగుతున్నప్పుడు మరి అతను అత్యంత సన్నిహితులుగా అయినటువంటి అంటే సినిమా కెరీర్ నుంచి తోడొచ్చినటువంటి ఆ పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు అయితేనేమి, ఆ తర్వాత తనకు సందీప్ వంగా ఇచ్చినటువంటి చిత్రం డైరెక్టర్ కానీ, వీళ్ళంతా కూడా ఆత్మీయులు. దాంతోపాటు కెరీర్ స్టార్టింగ్ లో తనకు మిత్రులు ఉన్నారు, వాళ్ళంతా వస్తున్నారా లేరా ఫస్ట్ సీన్ అయినా. ఎందుకంటే బహుశా పెళ్లి చూపుల్లో క్యారెక్టర్ చేయడం కానీ, హ్యాపీ డేస్ చిత్రంలో కానీ చిన్న చిన్న క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చిన వాడు, పరిచయాలు ఉన్న వ్యక్తులు, చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఇంతమందిని పిలుస్తున్నారా, తనకి ఇంతగా పేరు తెచ్చినటువంటి చిత్రం తాలూకు అర్జున్ రెడ్డి చిత్రం తాలూకు డైరెక్టర్ని వస్తున్నాడా లేడనేది చర్చ జరుగుతుంది. కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఉదయపూరి పెళ్లికి అయితే అందరూ పోకపోయి ఉండొచ్చు. కానీ రేపు జరగబోయేటువంటి ఐటీసీ మన హైదరాబాద్ హోటల్లో జరిగేటువంటి రిసెప్షన్ మాత్రం చాలా మంది వెళ్తారు, సినీ ప్రముఖులు అందరూ వెళ్తారు. అయితే ఈ తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు ఒకవైపు అల్లు శిరీష్ గారి వివాహ వేడుకలు, మరి వెంటనే మళ్ళీ ఇది కూడా రెండు కూడా పెద్ద, అంటే బిగ్ షాట్ అయినటువంటి సినీ పరిశ్రమకు చెందిన బిగ్ షాట్స్ ఇద్దరి ఇళ్లలో కూడా ఈ పెళ్లి హడావుడి వేడుకలు ఇవన్నీ జరుగుతూ ఉంది. మొత్తం మీద అయితే వీళ్ళు ఏదైతే ఫ్రెండ్స్ గా ఉన్నటువంటి స్టార్స్ కూడా వాళ్ళ షెడ్యూల్లో బిజీగా ఉన్నారు. మరి వస్తారా రా అనేది సస్పెక్టెడ్ గా ఉంది. మనం వేచి చూద్దాం ఆ రోజు వస్తున్నారా లేరా అని. విజయ్ దేవరకొండ గారు సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నారు.
అదే స్థాయిలో ఉండేటువంటి వ్యక్తుల్ని ఆయనకి సహకరించినటువంటి ఆయనకి పాపులర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుస్తారు. కానీ ఎవరైనా ఒకరిని మర్చిపోతే అలాంటి వారి విషయంలో ట్రోల్స్ కి గురవుతారు కదా. జనరల్ గా మన వ్యక్తిగత మన పర్సనల్ లైఫ్ లో కూడా ఇట్లా కొన్ని సందర్భాల్లో ఎన్నో అనుకుంటాం, కానీ తీరా ఆ ఈవెంట్ కానీ ఆ ఫంక్షన్ కానీ అయిపోయినప్పుడు కావలసిన మిత్రులను తోడుగా ఉండాల్సిన వాళ్ళని కూడా పొరపాటున మర్చిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. సో అట్లా ఉంటుందని నేను ఉంటది ఉండదని చెప్పలేను, కానీ తనకు సినిమా కెరియర్ లో మొదటి నుంచి కూడా నాగవంశి తోటి అయితే బాగా అట్రాక్షన్ ఉంది. ఆత్మీయ ఫ్రెండ్ గా ఉంటాడు. ఒక నాగవంశిగా కల్కి సినిమా తర్వాత ఆయన స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు కల్కి 2 వర్క్ లో ఉన్నాడు. అదే షెడ్యూల్ వర్క్ లో ఉన్నాడు. షెడ్యూల్ వర్క్ నుంచి వస్తారా లారా ఏంటి వివాహానికి వెళ్తాడు. వివాహం విషయం కాదు కానీ రిసెప్షన్ కి ఎట్లా ఉంటుంది అనేది చర్చ జరుగుతూ ఉంది. ఆ విషయం సోషల్ మీడియాలో అత్యంత క్రేజీ డైరెక్టర్ విజయ్ దేవరకొండ వివాహానికి వస్తాడా రాడా, ఎందుకంటే కల్కి షెడ్యూల్లో ఉన్నాడు కాబట్టి, విదేశాల్లో ఉన్నాడు కాబట్టి వస్తాడా రాడనేది చర్చ జరుగుతుంది. ఏదైనా సరే మన ఊహలు సోషల్ మీడియా అటువంటి గాసిప్స్ తప్పించి మనం ఇలాంటి వార్తని నమ్మడానికి వీల్లేదు. ఏం జరిగినా కూడా ఆ రోజు అంటే రిసెప్షన్ రోజు ఎవరెవరు వస్తున్నారో ఎవరెవరు ఆటోమేటిక్ గా ఫోటో రిలీజ్ అవుతాయి కాబట్టి అప్పుడు మనం ఏదైనా ఉంటే చర్చించుకోవచ్చు. సో సెలబ్రిటీలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది కాబట్టి వచ్చే వారికి ఏర్పాట్లు కూడా అలాగే చేస్తున్నారట సార్, ఎంతవరకు? సరే అండి, ఆ మాత్రం సెలబ్రిటీ చేస్తున్నప్పుడు అంటే స్టార్ సెలబ్రిటీలు హై ప్రొఫైల్ ఉన్నటువంటి ఫంక్షన్స్ నేను తరచూ వెళ్ళి చూసి ఉన్న వాళ్ళం కాబట్టి అక్కడ ఏంటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లాంటి కానీ ఒక పెద్ద హోదా ఉన్నట్టు ఒక మెగాస్టార్ లాంటి హోదాలు ఇట్లా, లేదా ఒక బిజినెస్ షాట్స్ ఉన్నప్పుడు వాళ్ళు వివాహాలు జనరల్గా విఐపి క్యాబిన్స్, విఐపి సెక్టర్ గేట్వే ఎంట్రన్స్ వేరే ఉంటుంది, వాళ్ళ క్యాబిన్స్ వేరే ఉంటాయి, వాళ్ళ ఫుడ్ సెక్షన్ వేరే ఉంటుంది. మళ్ళీ జనరల్ మామూలు దగ్గర వాళ్ళకు బంధువులకు లేదా బంధుమిత్రులు లేదా పిఆర్ఓ మార్కెటింగ్ ఇట్లాంటి ఏజెన్సీ వర్క్ ఉన్న వాళ్ళతో బిజినెస్ వర్క్ ఉన్న వాళ్ళకు ఇంకా ఫ్యాన్స్కు కామన్ మ్యాన్కు ఇట్లా కొన్ని క్యాబిన్స్ ఎదురుగా అంటే సెక్టర్స్ ఉంటాయి. పెళ్లి వేడికి అంత ఒకటి ఉన్నా కూడా వాళ్ళ ట్రీట్మెంట్ కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. దాంట్లో ఉండడానికి అట్లా వచ్చిన వాళ్ళకి డిఫరెన్స్ చేస్తారా, వచ్చిన బంధువులను విడదీసి చూస్తారా అని అనడంలో అతిశయోక్తి అనిపిస్తుంది. ఎందుకంటే విఐపి ట్రీట్మెంట్కు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే, వాళ్ళ గెస్ట్గా వచ్చిన వాళ్ళ మర్యాదని కాపాడుతూ వాళ్ళ రేంజ్ మర్యాద చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అదంతా కూడా డిఫరెంట్ డిబేట్ అవుతుంది. ఏదైనా కూడా అంత చేస్తూ ఆ రేంజ్ ఏర్పాట్లు చేయకపోవడం అనేది ఉండదు, చేస్తారు. ఎక్కడో అక్కడ చిన్న 1-2 పొరపాటు జరుగుతుండొచ్చేమో, కానీ దాన్ని ఇప్పుడు మనం చర్చించాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.